హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హిందూ టెక్ వరల్డ్. సో ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు, ఈ నెల అక్టోబర్ 5వ తారీఖున మన తెలంగాణ ఎంపీలందరితో సౌత్ సెంట్రల్ రైల్వే మీటింగ్ కండక్ట్ చేసింది. ఈ మీటింగ్కి సంబంధించి మనం ఒక వీడియో సిరీస్ అయితే చేసుకుంటున్నాం కదా. ఈ పాటికే మనం ఈ సిరీస్లో నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ అండ్ కరీంనగర్ ఈ 4 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించిన వీడియోస్ అయితే చేసుకున్నాము. ఇప్పుడు ఈ వీడియో అనేది ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ మీద అయితే ఉండబోతుంది. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు గారు ఈ మీటింగ్కి అటెండ్ అయ్యారు. ఈ మీటింగ్లో ఆయన ఖమ్మంకి సంబంధించిన రైల్వే ఇష్యూస్ని అయితే ప్రస్తావించడం జరిగింది. ఆయన ఈ మీటింగ్లో ఏ రైల్వే అంశాన్ని ప్రస్తావించారు, దానికి సమాధానంగా మన రైల్వే అధికారులు ఎలాంటి సమాధానాలు ఇచ్చారు అన్న దాని మీద ఈ వీడియో ఉండబోతుంది. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోతాం. ఖమ్మం రైల్వే స్టేషన్లో ఎస్కలేటర్స్ ఏర్పాటు చేయాలని ఎంపీ గారు కోరడం జరిగింది. దానికి సమాధానంగా 2020-21 సంవత్సరం గాను ఖమ్మం రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫామ్ నెంబర్ 1 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 2లో ప్రయాణికుల సౌకర్యార్థం 2 ఎస్కలేటర్లను మంజూరు చేశామని, ఈ ఎస్కలేటర్ల ఏర్పాటు ప్రక్రియ త్వరలో ప్రారంభమవుతుందని అధికారులు ఎంపీకి వివరించారు. ఖమ్మం రైల్వే స్టేషన్లో పురుషులకు మరియు స్త్రీలకు ప్రత్యేకంగా ఏసీ వెయిటింగ్ హాల్స్ ఏర్పాటు చేయాలని ఎంపీ గారు కోరడం జరిగింది. దానికి సమాధానంగా ఖమ్మం రైల్వే స్టేషన్ని ఈపాటికే రీడెవలప్మెంట్ చేయడానికి అవకాశం ఉన్న స్టేషన్గా గుర్తించామని, దానికి సంబంధించిన ప్రతిపాదనలు రైల్వే బోర్డుకు పంపించామని, రైల్వే బోర్డు నుంచి అనుమతి రాగానే ఈ రీడెవలప్మెంట్లో భాగంగా ఏసీ వెయిటింగ్ హాల్స్ ఏర్పాటు చేస్తామని అధికారులు ఎంపీకి వివరించారు. అలాగే ఖమ్మం రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ల లెంతుని మరో 200 మీటర్లకి పెంచాలని, ఈ ప్లాట్ఫామ్ల మీద షెల్టర్స్ ఏర్పాటు చేయాలని ఎంపీ గారు కోరడం జరిగింది. దానికి సమాధానంగా ఖమ్మం రైల్వే స్టేషన్లోని 2 ప్లాట్ఫామ్ల లెంత్ 620 మీటర్లుగా ఉందని, ఈ లెంత్ ప్రస్తుతం నడుస్తున్న అన్ని రైళ్లకు సరిపోతుందని, కొత్తగా ప్లాట్ఫామ్ల లెంత్ పెంచాల్సిన అవసరం లేదని అధికారులు ఎంపీకి వివరించారు. అలాగే ఈ ప్లాట్ఫామ్లన్నీ కవర్ అయ్యేలాగా షెల్టర్స్ ఏర్పాటు చేశామని, ఒకవేళ లేని చోట ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తామని అధికారులు ఎంపీకి తెలియజేశారు. అలాగే ఖమ్మం రైల్వే స్టేషన్లోని 2 ప్లాట్ఫామ్ల మీద ఒకవైపునకు మాత్రమే టాయిలెట్స్ ఉన్నాయని, మరోవైపు కూడా ఏర్పాటు చేయాలని ఎంపీ గారు అడగడం జరిగింది. దానికి సమాధానంగా ఖమ్మం రైల్వే స్టేషన్ NSD 3 కేటగిరీలోకి వస్తుందని, దీనికి అనుగుణంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, పే అండ్ యూస్ టాయిలెట్స్ ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనని పరిశీలిస్తున్నట్లు అధికారులు ఎంపీకి తెలియజేశారు. అలాగే ఖమ్మం రైల్వే స్టేషన్లో ఆటో స్టాండ్ వద్ద ఆటో షెడ్ ఏర్పాటు చేయాలని ఎంపీ గారు కోరగా, దానికి సమాధానంగా ఖమ్మం రైల్వే స్టేషన్ను రీడెవలప్మెంట్ చేయడానికి అవకాశం ఉన్న స్టేషన్గా గుర్తించామని, దానికి సంబంధించిన ప్రతిపాదనలు రైల్వే బోర్డుకి పంపించామని, రైల్వే బోర్డు నుంచి అనుమతులు రాగానే ఈ రీడెవలప్మెంట్లో భాగంగా ఆటో షెడ్ ఏర్పాటు చేస్తామని అధికారులు ఎంపీకి వివరించడం జరిగింది. ఖమ్మం రైల్వే స్టేషన్లో ప్రయాణికుల భద్రత కోసం ఇప్పుడున్న సీసీ కెమెరాలు సరిపోవట్లేదని, కొత్తగా మరో 20 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఎంపీ గారు కోరగా, దానికి సమాధానంగా ఖమ్మంలో ప్రస్తుతం 8 సీసీ కెమెరాలు ఉన్నాయని, దీనికి అదనంగా నిర్భయ నిధుల కింద మరో 60 సీసీ కెమెరాలను మంజూరు చేశామని, దీనికి సంబంధించిన టెండర్ ప్రక్రియ జరుగుతోందని అధికారులు ఎంపీకి తెలియజేశారు. అలాగే ఈ స్టేషన్లో ప్రయాణికుల సౌకర్యార్థం విశ్రాంతి గదులు మరియు వసతి గదులను తగినన్ని ఏర్పాటు చేయాలని ఎంపీ గారు కోరడం జరిగింది. దానికి సమాధానంగా ఖమ్మం రైల్వే స్టేషన్ను రీడెవలప్మెంట్ చేసేందుకు అవకాశం ఉన్న స్టేషన్గా గుర్తించామని, దీనిలో భాగంగా విశ్రాంతి గదులు మరియు వసతి గదులను ఏర్పాటు చేస్తామని అధికారులు ఎంపీకి తెలియజేశారు. ఆర్ఎంఎస్ రైల్వే మెయిల్ సర్వీస్ భవనాన్ని ఏర్పాటు చేయాలని ఎంపీ గారు కోరగా, దానికి సమాధానంగా ప్రస్తుతం ఉన్న ఆర్ఎంఎస్ భవనాన్ని తపాలా శాఖ వినియోగిస్తుందని, ఈ సమస్యను పోస్టల్ డిపార్ట్మెంట్తో కలిసి పరిష్కరిస్తామని అధికారులు ఎంపీకి తెలియజేయడం జరిగింది. ఖమ్మం రైల్వే స్టేషన్లో కేరళ సూపర్ఫాస్ట్ రైలుకి, స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్ రైలుకి, విశాఖపట్నం LTT రైలుకి
హాల్టింగ్ ఇవ్వాలని ఎంపీ గారు డిమాండ్ చేయగా దానికి సమాధానంగా ఖమ్మం నుండి తిరువనంతపురం వెళ్ళడానికి 4 రైళ్లు ఉన్నాయని, విశాఖపట్నం వెళ్ళడానికి 9 రైళ్లు ఉన్నాయని, న్యూఢిల్లీ వెళ్ళడానికి 5 రైళ్లు ఉన్నాయని, అలాగే ముంబై వెళ్ళడానికి 1 రైలు అందుబాటులో ఉందని, సో కొత్తగా ఈ 3 రైళ్లకు ఖమ్మంలో హాల్టింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదని, ఫ్యూచర్లో ప్రయాణికుల డిమాండ్ని బట్టి హాల్టింగ్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని అధికారులు ఎంపీకి తెలియజేశారు. ఖమ్మంలోని ముస్తాఫానగర్, శ్రీనివాసనగర్ మధ్య గల ఆర్యూబీ చాలా ఇరుకుగా ఉందని, ఈ ఆర్యూబీ ద్వారా 2 వీలర్స్ మరియు 3 వీలర్స్ వెళ్ళడానికి మాత్రమే అవకాశం ఉందని, 4 వీలర్స్ వెహికల్స్ వెళ్లేందుకు అవకాశం లేదని, కావున ఈ ఆర్యూబీని విస్తరించాలని ఎంపీ గారు అధికారులను డిమాండ్ చేయడం జరిగింది. దానికి సమాధానంగా ముస్తఫానగర్, శ్రీనివాసనగర్ మధ్య గల ఉన్న వంతెన ఆర్యూబీ కాదని, అది వర్షపు నీరు, డ్రైనేజీ నీరు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన మార్గం మాత్రమే అని, దీని ద్వారా వెహికల్స్ వెళ్ళకూడదని అధికారులు ఎంపీకి తెలియజేశారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఆర్యూబీ నిర్మించాలని అభ్యర్థిస్తే సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని అధికారులు ఎంపీకి స్పష్టం చేశారు. భద్రాచలం రోడ్, కొత్తగూడెం బస్టాండ్ వద్ద బాక్స్ బ్రిడ్జ్ నిర్మించాలని ఎంపీ గారు డిమాండ్ చేయగా దానికి సమాధానంగా ఎంపీ గారు చెప్పిన ప్రదేశంలో అసలు లెవెల్ క్రాసింగ్ లేదని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి ప్రతిపాదనలు అందలేదని, ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం 100% ఖర్చు భరించడానికి ముందుకు వస్తే పనులు మంజూరు చేస్తామని అధికారులు ఎంపీకి తెలియజేయడం జరిగింది. అలాగే డోర్నకల్, కారేపల్లి మధ్య డబ్లింగ్ మంజూరు అయ్యిందని, డబ్లింగ్ పనులను భద్రాచలం రోడ్డు స్టేషన్ వరకు పొడిగించాలని ఎంపీ గారు కోరగా దానికి సమాధానంగా డోర్నకల్, మనుగురు మధ్య 2021 జూలై 15న డబ్లింగ్ పనులు మంజూరు చేశామని అధికారులు ఎంపీకి తెలియజేయడం జరిగింది. పాండురంగాపురం, సారపాక మధ్య 15 కిలోమీటర్ల రైల్వే లైన్ మంజూరయ్యిందని, దీనికి సంబంధించిన నిర్మాణ పనుల మీద ఎంపీ గారు వివరాలు అడగ్గా దానికి సమాధానంగా పాండురంగాపురం, సారపాక మధ్య రైల్వే లైన్ మంజూరు చేశామని, ఈ రైల్వే లైన్ నిర్మాణానికి అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచితంగా భూసేకరణ చేయడానికి 2011లో ఒప్పుకుందని, కానీ 50% నిధులు భరించడానికి ఒప్పుకోలేదని, తద్వారా ఈ రైల్వే లైన్ ఆగిపోయిందని, మళ్ళీ ఈ రైల్వే లైన్కి సంబంధించి కొత్త నివేదికను 2013లో రైల్వే బోర్డుకి పంపించామని అధికారులు ఎంపీకి తెలియజేశారు. డోర్నకల్, భద్రాచలం రోడ్డు స్టేషన్ల మధ్య గల అన్ని చిన్న రైల్వే స్టేషన్లలో రాత్రిపూట లైట్లు ఏర్పాటు చేయాలని ఎంపీ గారు డిమాండ్ చేయగా దానికి సమాధానంగా డోర్నకల్, భద్రాచలం రోడ్డు స్టేషన్లోని అన్ని చిన్న రైల్వే స్టేషన్లలో నిబంధనల ప్రకారం రాత్రిపూట లైట్లు ఏర్పాటు చేశామని, భవిష్యత్తులో ఆ స్టేషన్ల నుండి వచ్చే ఆదాయాన్ని బట్టి మరిన్ని సౌకర్యాలు మెరుగుపరుస్తామని అధికారులు ఎంపీకి తెలియజేశారు. మధిరా రైల్వే స్టేషన్లో నవజీవన్ ఎక్స్ప్రెస్, ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ ఇవ్వాలని ఎంపీ గారు కోరగా దానికి సమాధానంగా నవజీవన్ ఎక్స్ప్రెస్, ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లు చాలా దూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తాయని, ఇవి చాలా టైట్ టైమింగ్స్తో నడుస్తాయని, ఈ రైళ్లకు ఇక్కడ హాల్టింగ్ కల్పిస్తే ఈ రైళ్ల వేగాన్ని తగ్గించినట్లు అవుతుందని, అలాగే మిగతా రైళ్ల టైమింగ్స్ మీద కూడా ప్రభావం చూపుతుందని, అందువల్ల ఈ రైళ్లకు మధిరాలో హాల్టింగ్ ఇవ్వడం కుదరదని అధికారులు ఎంపీకి స్పష్టం చేశారు. ఎర్రుపాలెం రైల్వే స్టేషన్ చుట్టుపక్కల చాలా పుణ్యక్షేత్రాలున్నాయని, జమలాపురంలో ప్రసిద్ధ వెంకటేశ్వర ఆలయం కూడా ఉందని, తద్వారా ఎర్రుపాలెం రైల్వే స్టేషన్లో ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్, శాతవాహన ఎక్స్ప్రెస్, మచిలీపట్నం ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ ఇవ్వాలని ఎంపీ గారు కోరగా దానికి సమాధానంగా ఈ 3 రైళ్లు టైట్ టైమింగ్స్తో నడుస్తాయని, ఇక్కడ హాల్టింగ్ ఇవ్వడం కుదరదని, ఎర్రుపాలెం రైల్వే స్టేషన్కి 15 కిలోమీటర్ల దూరంలో మధిరా రైల్వే స్టేషన్ ఉందని, అక్కడ ఈ 3 రైళ్లను హాల్టింగ్ ఉందని, అక్కడికి వెళ్ళి ప్రయాణికులు ఎక్కవచ్చని అధికారులు ఎంపీకి వివరించారు. కారేపల్లి రైల్వే స్టేషన్లో మనుగురు, కొల్హాపూర్ ఎక్స్ప్రెస్ రైలుకి హాల్టింగ్ ఇవ్వాలని ఎంపీ గారు కోరగా దానికి సమాధానంగా ఈ అంశాన్ని పరిశీలిస్తామని అధికారులు ఎంపీకి తెలియజేశారు. గాంధీపురం రైల్వే స్టేషన్ను అప్గ్రేడ్ చేసి అభివృద్ధి చేయాలని ఎంపీ గారు కోరగా దానికి సమాధానంగా గాంధీపురం రైల్వే స్టేషన్ యొక్క సంవత్సర ఆదాయం 11 లక్షలుగా ఉందని,
దీనికి అనుగుణంగా సౌకర్యాలు కల్పిస్తున్నామని అధికారులు తెలిపారు. భవిష్యత్తులో మరింత ఆదాయం పెరిగితే మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారని తెలియజేయడం జరిగింది. కారేపల్లి, గాంధీనగర్, చీమలపాడు, బేతంపూడి, పోచారం వంటి రైల్వే స్టేషన్లలో కొన్ని రైళ్లకు హాల్టింగ్ ఇవ్వాలని ఎంపీ గారు కోరగా దానికి సమాధానంగా కారేపల్లి, పోచారంలలో 4 జతల రైళ్లకు హాల్టింగ్ ఇవ్వబడుతుందని, అలాగే గాంధీపురం, చీమలపాడు, బేతంపూడిలలో ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్ అనుగుణంగా 2 జతల రైళ్లకు హాల్టింగ్ ఇవ్వబడుతుందని అధికారులు ఎంపీకి తెలియజేశారు. భద్రాచలం రోడ్, కొవ్వూరు మధ్య కొత్త రైల్వే లైన్కి సంబంధించిన వివరాలు అడగ్గా దానికి సమాధానంగా భద్రాచలం, కొవ్వూరు కొత్త రైల్వే లైన్ను 2012-13లోనే మంజూరు చేశామని, ఈ రైల్వే లైన్ను 2154 కోట్ల వ్యయంతో నిర్మించేందుకు రైల్వే బోర్డుకి 2018లో లేఖ రాశామని, ఈ రైల్వే లైన్ను 3 భాగాలుగా నిర్మిస్తున్నట్లు అధికారులు ఎంపీకి వివరించారు. సత్తుపల్లి నుండి తెలంగాణ సరిహద్దులోని జీలుగుమిల్లి వరకు 48 కిలోమీటర్ల రైల్వే మార్గాన్ని 723 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నామని, ఇందులో రాష్ట్ర వాటా 360 కోట్లు కాగా రైల్వే వాటా 360 కోట్లుగా ఉందని అధికారులు ఎంపీకి తెలియజేశారు. అలాగే తెలంగాణ సరిహద్దులోని జీలుగుమిల్లి నుండి కొవ్వూరు మధ్య 70 కిలోమీటర్ల రైల్వే మార్గాన్ని 1419 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నామని, ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాటా 709 కోట్లు కాగా రైల్వే వాటా 900 కోట్లుగా ఉందని అధికారులు ఎంపీకి తెలియజేశారు. అలాగే భద్రాచలం రోడ్, సత్తుపల్లి మధ్య కొత్త రైల్వే మార్గాన్ని 12 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నామని, ఇందులో తెలంగాణ రాష్ట్ర వాటా 6 కోట్లు కాగా రైల్వే వాటా 6 కోట్లుగా ఉందని, ఈ రైల్వే లైన్ను ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా గూడ్స్ ట్రాఫిక్ కోసం నిర్మిస్తున్నామని అధికారులు ఎంపీకి తెలియజేశారు. ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గాదేపాడు, చెర్లపల్లి, ఒడ్డుగూడెం గ్రామాల మధ్య మార్గం కల్పించాలని ఎంపీ కోరగా దానికి సమాధానంగా కారేపల్లి, చీమలపహాడ్ స్టేషన్ల మధ్య గల లెవెల్ క్రాసింగ్ వద్ద ఆర్యూబీ నిర్మాణంలో ఉందని, 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ ఆర్యూబీని పూర్తి చేసేందుకు టార్గెట్గా పెట్టుకున్నామని అధికారులు ఎంపీకి తెలియజేశారు. పూనకల్ మండలం గోవిందపురం గ్రామం వద్ద ఆర్యూబీ నిర్మించాలని ఎంపీ గారు కోరగా దానికి సమాధానంగా ఎంపీ గారు చెప్పిన లొకేషన్ కాజీపేట, విజయవాడ సెక్షన్లోని బోనకల్, మోటుమర్రి స్టేషన్ల మధ్య ఉందని, ఇక్కడ ఆర్యూబీ నిర్మాణానికి 2020-21లోనే అనుమతి వచ్చిందని, పనులు పురోగతిలో ఉన్నాయని, 2021-22 ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అధికారులు ఎంపీకి వివరించారు. ఎర్రుపాలెం మండలం పగిళ్లపాడు గ్రామంలో ఆర్యూబీ నిర్మించాలని ఎంపీ గారు కోరగా దానికి సమాధానంగా ఎంపీ గారు చెప్పిన లొకేషన్లో లెవెల్ క్రాసింగ్ లేదని, ఆ లొకేషన్ని పరిశీలించి తనిఖీ చేసిన ప్రకారం అక్కడ పరిమిత ఎత్తులో సబ్వే ఏర్పాటు చేయడం సాధ్యమవుతుందని, రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి నిర్మాణ వ్యయంలో ఖర్చు భరించడానికి ఒప్పుకుంటే రైల్వే శాఖ పనులు మొదలు పెడుతుందని అధికారులు ఎంపీకి తెలియజేశారు. చింతకాని మండలంలోని చింతకాని, జగన్నాథపురం గ్రామాల మధ్య సబ్వే నిర్మించాలని ఎంపీ గారు కోరగా దానికి సమాధానంగా ఎంపీ గారు చెప్పిన లొకేషన్లో ఆర్యూబీ నిర్మాణం పూర్తయిందని, 2021 జూలై నెలలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని అధికారులు ఎంపీకి తెలియజేశారు. సికింద్రాబాద్, మనుగూరు మధ్య నడిచే ఎక్స్ప్రెస్ రైలుని రీస్టోర్ చేయాలని, అంటే పునరుద్ధరించాలని ఎంపీ గారు కోరగా దీనికి సమాధానంగా ఈపాటికే ఈ రైలుని ప్రారంభించామని అధికారులు ఎంపీకి తెలియజేశారు. మదిరా టౌన్లో ఆర్యూబీ నిర్మించాలని ఎంపీ గారు కోరడం జరిగింది. దానికి సమాధానంగా ఎంపీ గారు చెప్పిన లొకేషన్లో ఉన్న రైల్వే గేట్ గత 20 ఏళ్లుగా మూసివేయబడిందని, అక్కడ ఆర్యూబీ నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రతిపాదనలు అందలేదని, ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తే ఖర్చు భరించడానికి ఒప్పుకుంటే సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని అధికారులు ఎంపీకి తెలియజేశారు. డోర్నకల్, భద్రాచలం వరకు
డబ్లింగ్ లైన్ మంజూరు చేయాలని ఎంపీ గారు కోరగా దానికి సమాధానంగా డోర్నకల్ భద్రాచలం రోడ్డు మధ్య డబ్లింగ్ పనుల కోసం 2021 జూలై నెలలో రైల్వే బోర్డు సర్వేను మంజూరు చేసిందని, ఈ సర్వే పనులు పురోగతిలో ఉన్నాయని అధికారులు ఎంపీకి తెలియజేశారు. పాండురంగాపురం రైల్వే స్టేషన్ను ప్రయాణికుల సౌకర్యార్థం సమీపంలోని గ్రామానికి తరలించాలని ఎంపీ గారు కోరగా దానికి సమాధానంగా పాండురంగాపురం రైల్వే స్టేషన్ భద్రాచలం రోడ్ మనుగూరు సెక్షన్లో ఉందని, ఈ స్టేషన్లో ఎలాంటి యాక్టివిటీస్ జరగట్లేదని, ఈ స్టేషన్ ప్రయాణికుల కోసం కాదని, ఈ స్టేషన్కి పాండురంగాపురం గ్రామం కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఉందని, కావున ఈ స్టేషన్ని తరలించడం సాధ్యం కాదని అధికారులు ఎంపీకి వివరించారు. మనుగూరు రైల్వే స్టేషన్ నుండి రైళ్లను కూనవలం లెవెల్ క్రాసింగ్ వద్ద గల పీవీ కాలనీ వరకు ఎక్స్టెండ్ చేయాలని ఎంపీ గారు కోరగా దానికి సమాధానంగా ఎంపీ గారు చెప్పిన పీవీ కాలనీ వద్ద గల రైల్వే స్టేషన్ సరుకు రవాణాకి మాత్రమే సరిపోతుందని అధికారులు ఎంపీకి తెలియజేశారు. భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్లో ఆటో డ్రైవర్ల పార్కింగ్ స్థలానికి ఫీజు చెల్లింపు విషయంలో రాయితీలు ఇవ్వాలని ఎంపీ గారు డిమాండ్ చేయగా దానికి సమాధానంగా ప్రస్తుతం కోవిడ్ పరిస్థితుల కారణంగా 50% రిలీఫ్ ఇవ్వబడిందని అధికారులు ఎంపీకి తెలియజేశారు. మధిర రైల్వే స్టేషన్లో డిస్ప్లే బోర్డుల ఏర్పాటు చేయాలని ఎంపీ గారు కోరగా దానికి సమాధానంగా రైల్వే రూల్స్ ప్రకారం NSG1 మరియు NSG3 కేటగిరీలో ఉన్న రైల్వే స్టేషన్లలో డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేస్తామని, మధిర రైల్వే స్టేషన్ NSG5 కేటగిరీలోకి వస్తుందని, అందువల్ల డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయడం కుదరదని అధికారులు ఎంపీకి వివరించారు. చింతకాని రైల్వే స్టేషన్లో శాతవాహన ఎక్స్ప్రెస్ మరియు కృష్ణా ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ ఇవ్వాలని ఎంపీ గారు కోరగా దానికి సమాధానంగా శాతవాహన ఎక్స్ప్రెస్ చాలా టైట్ టైమింగ్స్తో నడుస్తుందని, ఈ రైల్ని చింతకాని స్టేషన్లో హాల్టింగ్ ఇవ్వడం కుదరదు అని, కానీ కృష్ణా ఎక్స్ప్రెస్ రైలుకు హాల్టింగ్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని అధికారులు ఎంపీకి తెలియజేశారు. ఖమ్మంలోని గాంధీ చౌక్ రైల్వే గేట్ వద్ద ఆర్యూబీ నిర్మించాలని ఎంపీ గారు కోరగా దానికి సమాధానంగా ఖమ్మంలోని గాంధీ చౌక్ గేట్ వద్ద డ్రైనేజీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని, మరియు అక్కడ ప్రైవేట్ నిర్మాణాలు అధిక సంఖ్యలో ఉన్నాయని, ఈ కారణాల దృష్ట్యా ఆర్యూబీ నిర్మించడం సాధ్యం కాదని, అయినప్పటికీ 2020-21లో ఆర్యూబీ నిర్మించేందుకు పనులను మంజూరు చేశామని, జాయింట్ ఇన్స్పెక్షన్ జరుగుతుందని అధికారులు ఎంపీకి తెలియజేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇవన్నమాట ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు గారు SCR మీటింగ్లో ప్రస్తావించిన ఖమ్మం పార్లమెంటుకు సంబంధించిన రైల్వే సమస్యలు. యాక్చువల్గా ఈ వీడియో లెంత్ చాలా ఎక్కువ అయిపోయింది మన ప్రీవియస్ వీడియోస్తో పోల్చుకుంటే, బట్ తప్పలేదు, ఎందుకంటే ఎంపీ గారు అన్ని ఎక్కువ అంశాలు అడగడం జరిగింది. యాక్చువల్గా ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు గారు పార్లమెంట్లో TRS పార్టీకి లోక్సభ పక్షనేతగా ఉన్నారు. అందువల్ల తెలంగాణలోని కొత్త రైల్వే ప్రాజెక్టుల గురించి కూడా ఆయన ఈ మీటింగ్లో అడగడం జరిగింది. బట్ నేను వాటి గురించి అయితే ఈ వీడియోలో ఇంక్లూడ్ చేయలేదు, ఎందుకంటే వాటిని కూడా ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తే ఈ వీడియో లెంత్ మరింత ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో ఆ అంశాలని ఈ వీడియోలో అయితే ఇంక్లూడ్ చేయలేదు. మీకు కావాలంటే వాటి గురించి సపరేట్గా వీడియో అయితే చేసుకుందాము. అలాగే ఈ SCR మీటింగ్కి సంబంధించి మన ప్రీవియస్ వీడియోలు కనుక మీలో ఎవరైనా చూడకపోయి ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోస్ కూడా ఒకసారి చూసేయండి. సో ఈ వీడియో అయితే ఇంతే గైస్, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్.